ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులరా, గత కొంతకాలంగా నవగ్రహ పురాణంలో భాగంగా ఇప్పటి వరకు మనం సూర్యగ్రహం యొక్క, చంద్రగ్రహం యొక్క చరిత్ర, మహిమ అన్నీ కూడా విన్నాం. ఈరోజు కుజగ్రహం యొక్క ఉత్పత్తి, కుజగ్రహం యొక్క జనన గాథని మనం చెప్పుకుందాం మన యొక్క మోహనవాణి ఛానల్ ద్వారా. కాబట్టి వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్వికల్పానంద స్వామి తన శిష్యులకి ఈ నవగ్రహాల యొక్క చరిత్ర అంతా చెప్తూ ఉన్నాడు. గురువుగారు, ఇప్పటిదాకా మాకు సూర్యుడి యొక్క, చంద్రుడి యొక్క చరిత్ర అంతా చెప్పారు, కుజగ్రహం యొక్క జన్మ వృత్తాంతం మాకు వినిపిస్తారా అని సదానందుడు అనే శిష్యుడు అడిగాడు. కుజుడు ఎవరికి పుట్టాడు చెప్పండి గురువుగారు అని ఆసక్తిగా అడిగాడు శివానందుడు. నిర్వికల్పానంద స్వామి చిరునవ్వు నవ్వి, నవగ్రహాల గురించి ఆలకించాలని మీరంతా చాలా ఆతృతగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతున్నట్లే కుజుడి యొక్క జన్మ గురించి కూడా చర్చ ఒకానొకప్పుడు సత్యలోకంలో జరిగింది. సత్యలోకం అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకం. సరస్వతి, బ్రహ్మదేవుడు ఇద్దరు చక్కగా పద్మాసనం మీద కూర్చొని ఉన్నారు. బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు, విశ్వవార్తాహరుడైనటువంటి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ముందుగా తన యొక్క జననీ జనకులకు నమస్కరించాడు. అప్పుడు ఈ కథ ప్రారంభమైంది. నారద, మీ జనకుల యొక్క అంశ అనసూయాదేవి యొక్క కడుపు పంటగా చంద్రుడు జన్మించాడు కదా, ఈ బ్రహ్మదేవుల కంటే ఆ బాలుడే అందంగా ఉన్నాడు అన్నారు అందరూ. నేను కూడా అదే అంటున్నాను, కానీ మీ తండ్రి మాత్రం కాదంటున్నాడు అని సరస్వతీదేవి నవ్వుతూ చెప్పింది. బ్రహ్మ తనలో నవ్వు దాచుకుంటూ, సరస్వతి, ఆ పసిగుడ్డుతో మాకు పోలిక అన్నాడు. నువ్వే చెప్పు నారదా, మీ తండ్రి అందంగా ఉన్నారా, ఆ బాలుడు అందంగా ఉన్నాడా అని బ్రహ్మదేవుణ్ణి వాలుగా చూస్తూ నారదుణ్ణి అడిగింది సరస్వతీమాత. అమ్మా, నీ ముందు అసత్యం చెప్పకూడదు, అందుకని నిజమే చెబుతున్నాను, ఆ చంద్రుడే అందగాడు అని. ఆత్మావై పుత్రనామాసి కదా, తనకంటే తన బిడ్డ అందంగా ఉన్నాడు అంటే తండ్రికి ఎంత ఆనందం కలుగుతుంది. బ్రహ్మ చిరునవ్వులు చిందించాడు. ఆ మాత్రం మాకు తెలియదా ఏమిటి నారదా? చంద్రుడు అందచందాలలో అందరినీ తలదన్నే విధంగా ఉండాలని అతడి జననానికి ముందే మేము సంకల్పించాం కదా. సత్యలోక ప్రభువుల నోట సత్యం పలికించడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో చూశావా నారదా అన్నది అమ్మ. నారదా, ఆ బాలచంద్రుడు ఎట్లా ఉన్నాడు? సరస్వతీదేవి కుతూహలంగా అడిగింది ఆయన. మాత, మీరు కాలగణను నిర్లక్ష్యం చేసినట్టున్నారు. మన చంద్రుడు ఇప్పుడు పాలు తాగే పసివాడు కాదు. అరణ్యాల్లో తిరుగుతూ దర్భలు, సమిధలు ఏరి తెచ్చి తండ్రి గారికి ఇస్తున్నాడు.
తండ్రి గారి వద్ద వేదాలు శాస్త్రాలు ఆపోషణం పడుతున్నాడు. అలాగా అని సరస్వతీదేవి ఆశ్చర్యంగా. మరి నవగ్రహాలలో 3వ గ్రహం ఆవిర్భవించాలి కదా? అవును, ఆ కార్యం పరమేశ్వరుడి ద్వారా జరిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నాడు బ్రహ్మ. పరమేశ్వరుడా? ఆశ్చర్యపోయింది సరస్వతీమాత. శ్రీ మహావిష్ణువు నుండి మొదటి గ్రహదేవత సూర్యుడు వచ్చాడు. మా అంశతో 2వ గ్రహదేవత చంద్రుడు ఉదయించాడు. ఇప్పుడు త్రిమూర్తుల్లో ఇక మిగిలింది ఎవరు? శివుడే కదా. ఆయన యొక్క అంశతోటి 3వ గ్రహం గనక ఆవిర్భవిస్తే అంటూ ఉన్నాడు. నారదుడు ఉత్సాహంగా అడ్డుదగిలాడు. తండ్రి, అయితే నన్ను వెళ్ళి ఆ కైలాసవాసుణ్ణి హెచ్చరించమని ఆజ్ఞాపిస్తున్నారా ఏమిటి మీరు అన్నాడు. మా జనకుల సంకల్పం, మా సంకల్పం 2 కూడా అదే పుత్ర అన్నాడు బ్రహ్మదేవుడు. నారదుడు ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది పూర్వరంగం. నిశ్శబ్దం తాండవిస్తోంది కైలాసం. నారదుడి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఎప్పుడూ ప్రమథ గణాలతోటి, గణపతి యొక్క గణాలతోటి కోలాహలంగా ఉంటుంది. కానీ సతీదేవి యొక్క వియోగం వల్ల ఆ ప్రాంతంలో ఒక నైరాశ్యం వ్యాపించింది. వెళ్ళాడు కైలాసానికి. ఒక ఏకాంత ప్రదేశంలో తపోదీక్షలో ఉన్న పరమేశ్వరుడు కనపడ్డాడు. తామర పువ్వుల్లాగా ఎర్రబారినటువంటి శివుడి యొక్క శరీరం ఆయన తపస్సు యొక్క క్షీణతని కళ్ళ కట్టినట్టు చెబుతోంది. మామూలుగా శివుడు తెల్లటివాడు, శుద్ధ స్ఫటిక సంకాశుడే ఆయన. కానీ తపస్సు వల్ల శరీరం కాస్త ఎర్రబడింది. మహోగ్రమైన తపోనిష్ఠతో ఉన్నటువంటి ఆ రుద్రదేవుణ్ణి పలకరించే సాహసం చేయలేకపోయాడు నారదుడు. ఆయన యొక్క అద్భుత సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ తనను తాను మరిచిపోయాడు నారద మహర్షి. లేత తామర పువ్వు రంగులో ప్రకాశిస్తున్నటువంటి గొప్ప శరీరం. ధ్యానముద్రలో కూర్చోవటం వల్ల సౌందర్యం మరింత ఇనుమడిస్తోంది. శరీరపు కాంతితో కలిసి రాగి రంగు జటాజుటం మెరిసిపోతుంది. ఆహా, పరమేశ్వరుడి యొక్క నిష్ఠా సౌందర్యం అమోఘం కదా అనుకున్నాడు నారదుడు. పరమేశ్వరుడి యొక్క ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూడటం మొదలుపెట్టినటువంటి నారదుడి యొక్క కళ్ళు ఆశ్చర్యంతో మరింత విచ్చుకున్నాయి. ఎందుకని? అగ్నినేత్రం నెలకొన్నటువంటి శివుడి యొక్క ఫాలభాగం మెల్లగా ముదురు ఎరుపు రంగుకు మారుతుంది. క్షణంలో మందార పుష్పవర్ణాన్ని సంతరించుకుంది. అగ్నివర్ణాన్ని అందిపుచ్చుకుంది కాసేపటికి. నుదురు ఆయన యొక్క ఉగ్ర తపస్సులోని తీక్షణత వల్ల అందమైనటువంటి ఒక అగ్ని ఫలకంలాగా ఉన్నది నుదురు. అటువంటి నుదురు మీద ఒక స్వేద బిందువు ఉబికింది, ఒక చెమట బిందువు. నిప్పు మీద నీట బిందువు పడితే ఏమవుతుంది? ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు నారదుడు. ముక్కంటి యొక్క 3వ కంటి మీదుగా కిందకి జారుతూ ఉంది ఆ పరమ పావనమైనటువంటి స్వేద బిందువు. నుదురు మీద నుంచి నాజూకైనటువంటి ముక్కు మీదుగా జారుతూ క్షణకాలం ముక్కు కొన మీద ముత్యంలాగా ఆగి ఆ శివుడి యొక్క స్వేదం ఆయన ముందే నేల మీద పడింది. హరహర మహాదేవ. నారదుడు చూస్తూనే ఉన్నాడు. నారదుడిని ఆశ్చర్యంలో ముంచుతూ ఆ స్వేద బిందువు పడినటువంటి స్థానంలో ఒక పురుష శిశువు కనపడ్డాడు, మగబిడ్డ. అంటే స్వేద బిందువు కాస్త ఒక బిడ్డగా మారిపోయింది. ఎట్లా ఉన్నాడు ఆ పిల్లవాడు? అగ్నివర్ణంతో ఉన్నాడు.
4 భుజాలతో ఉన్నాడు. చూడటానికి చక్కగా ఉన్నాడు. చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాడు. నారదుడి యొక్క చూపులు ఆ శిశువు మీద నుండి శివుడి యొక్క ముఖం వైపు ఎగపరాకుతూ వెళ్ళింది. శివుడు తన ధ్యానలోకంలో తానున్నాడు. ఈ జరిగిందంతా శివుడికి ఏం తెలియదు. ఉన్నట్టుండి శిశువు బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. దగ్గరగా వెళ్ళి ఎత్తుకొని అక్కున చేర్చుకొని ఓదార్చాలి అనేటువంటి కోరికని బలవంతంగా నిగ్రహించుకున్నాడు నారదుడు. తాను కూడా చలనరహితంగా నిలబడిపోయాడు. శిశువు మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. నారదుడు మరింత ఆశ్చర్యపోయినాడు ఈసారి. ఎందుకని? ఒక స్త్రీమూర్తి బాలుడు ముందు ప్రత్యక్షమైంది. ఆమెను చూశాడు నారదుడు. క్షణంలో పోల్చుకున్నాడు. ఆమె ఎవరో కాదు, భూదేవి. భూదేవి ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని సున్నితంగా తన వక్షోజాలకు హత్తుకుంది. తల్లి కదా, భూమి యొక్క బిడ్డే ఆయన. భూమి మీద పడితే ఆ బిందువు వల్ల పుట్టాడు కాబట్టి భూపుత్రుడైనాడు ఆయన. భూదేవి ఆ పిల్లవాడిని చేతిలో పట్టుకొని పరమేశ్వరుడి వైపు తదేకంగా చూస్తుంది. చివరికి ధైర్యం తెచ్చుకొని పరమేశ్వర, పరమశివ, మహాదేవ అని ధైర్యంగా పిలిచింది. అప్పుడు శివుడి యొక్క విశాలమైనటువంటి నేత్రాలు తెరుస్తూ చూశాడు. తన ఎట్ట ఎదుట భూకాంత నిలబడి ఉంది. ఆమె చేతుల్లో ఒక శిశువు. పరమేశ్వర, ఈ శిశువు మీ పుత్రుడు. మీ పావనమైనటువంటి శ్వేత జలం నా మీద పడి ఈ విధంగా శిశువు రూపం ధరించింది. మీరు స్వీకరించండి అంటూ శిశువును ముందుకు చూపుతూ తన 2 చేతుల్లో పట్టుకొని శివుడికి చూపిస్తూ అన్నది భూదేవి. శంకరుడి యొక్క ముఖం మీద ఒక చిరునవ్వు మెల్లగా మెరిసింది. దేవి, నీ ఒడిలో పడినటువంటి ఈ బాలుణ్ణి నీ పుత్రుడుగానే భావించు. నేను ప్రస్తుతం పత్ని రహితుణ్ణి కదా. బాలుడి యొక్క ఆలనా పాలనా చూడటానికి నాకు కుదరదు. బాలకుడు నీ పుత్రుడే అనుకొని నువ్వు అతన్ని పాలించు. నేను కూడా నిన్ను శాసిస్తున్నాను. ఓ పుడమి తల్లి, ఈ పుత్రుడికి తల్లివి నీవేను అన్నాడు. స్వామి, అవును భూమాత, నువ్వు హక్కున చేర్చుకోగానే టక్కున ఏడుపు మానేశాడు కదా. భూపుత్రుడైన కారణంగా ఈ బాలుడు భౌముడు అని పిలువబడతాడు. కుజుడు అని కూడా పిలువబడతాడు. కువలయము అంటే భూమి అని. అందుకని కు భూమి నుండి జా పుట్టినవాడు, భూమి పుత్రుడు కుజుడు అంటే. అగ్నివర్ణం ఉండటం వల్ల అంగారకుడు అని పిలుస్తారు. అందుకని అంగారక గ్రహము అంటాం. ఈ క్షణం నుండి బాలకుడి యొక్క పోషణ భారం నీదేనమ్మా. మహాబలవర్ధకమైనటువంటి నీ స్తన్యాన్ని ఇచ్చి ఈ పిల్లవాడిని ప్రయోజకుణ్ణి చేయి. మహాభాగ్యం స్వామి అంటూ ఆ బాలుణ్ణి హత్తుకుంది భూదేవి. మరుక్షణంలో లక్ష్మి, విష్ణువు, సరస్వతి, బ్రహ్మ నలుగురు కూడా ప్రత్యక్షమై ఆదిశంకరులకు అభివాదాలు అన్నారు. నవగ్రహాలలో తృతీయ గ్రహదేవతను ఆవిర్భవింపజేసినటువంటి మీ దివ్య దృష్టికి అభినందనలు అన్నాడు బ్రహ్మ విష్ణువు. ఎందుకంటే ఇప్పటికే 2 గ్రహాలు, ఒక గ్రహం విష్ణువు వల్ల, ఒక గ్రహం బ్రహ్మ వల్ల వచ్చినాయి. విష్ణువు వల్ల సూర్యుడు, బ్రహ్మ వల్ల చంద్రుడు, ఇప్పుడు శంకరుడు వల్ల కుజుడు ఏర్పడ్డాడు. అదృష్టం అంటే నాదే. కోరుకోకుండానే ఈ నారదుడి యొక్క కోరిక తీరింది అంటూ నారదుడు వచ్చాడు అక్కడికి. మా సహోదరులందరినీ అన్నింటినీ 3వ కంటితో చూసి గ్రహిస్తారు నారద అంది భూదేవి.
లక్ష్మీదేవి భూదేవి చేతుల్లో నుంచి ఆ పిల్లవాడిని అందుకుంది, నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. భూదేవి శ్రీ మహావిష్ణువుని చూస్తూ నమస్కారం చేసింది. కళ్ళతోనే పలకరిస్తూ దీవెనలు అందించాడు మహావిష్ణువు. ఆహా, తామర మొగ్గలాగా ఉన్నాడు అంది సరస్వతి కుజుణ్ణి తాను కూడా అందుకుంటూ. బ్రహ్మ అన్నాడు, అమ్మా భూదేవి, ఈ బాలకుణ్ణి చక్కగా తీర్చిదిద్ది గొప్ప విద్యావంతుణ్ణి చెయ్యి. ఈ శిశువు సామాన్యుడు కాదు, నవగ్రహ దేవతల్లో ఒకడవుతాడు అన్నాడు. అవును ధరణి, అంగారక బాలుని తల్లిగా నీకు అంది వచ్చిన అదృష్టం నీ కీర్తిని లోకాలలో శాశ్వతం చేస్తుంది అని విష్ణుమూర్తి అన్నాడు. వసుధ, శంకరుడు అంటున్నాడు, నా యొక్క స్వేద సంభూతుడైనటువంటి ఈ శిశువు ఈనాడు నీ బిడ్డడైనాడు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలన్నటువంటి తాపత్రయం లేనటువంటి విశిష్టుడుగా విరాజిల్లుతాడు. 3 తాపత్రయాలుంటాయి: ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఆధ్యాత్మికం అంటే శారీరక సంబంధించింది, ఆది భౌతికం అంటే ప్రకృతికి సంబంధించినటువంటి, ఆది దైవికం అంటే దేవతలు మనకి ఏర్పాటు చేసేవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ తాపాలు, తాపత్రయాలు అంటారు వీటి. నీ పుత్రుడైనటువంటి ఈ కుజుడి యొక్క ప్రభావంతో సమస్త లోకవాసులకి భూసంపద లభిస్తుంది అన్నాడు శివుడు. అందుకనే భూ వివాదాలున్నా, సొంత ఇల్లు లేక అలమటించిపోతున్న కుజేశ్వర లింగాన్ని మనం పూజించుకోవాలి. మనం ఉజ్జయిని వెళితే అక్కడ ఈ కుజుడి యొక్క దేవాలయం ఉందండి. మేము కూడా వెళ్ళాం. 2025 జనవరిలో వెళ్ళాం. ఖచ్చితంగా సంవత్సరం దాటింది. అక్కడ వాళ్ళు కుజుడు అంటే ఎవడికి తెలియదు, మంగళ మహారాజ్ అంటారు. మంగళవారానికి అధిపతి కదా, మంగళ మహారాజ్ టెంపుల్ అంట. చాలా అద్భుతంగా ఉంటుంది. మేము కూడా వెళ్ళి చూసి వచ్చాం. ఎవడైనా సరే భూ వివాదాలతో బాధపడుతున్నా, సొంత ఇల్లు లేక స్థలం లేక అలమటిస్తున్నా అక్కడికి వెళ్ళి మంగళ మహారాజుని గనక ఆరాధిస్తే వాడికి తొందరలోనే సొంత ఇంటి భాగ్యం లభిస్తుంది. అలాగే భూ వివాదం కూడా తొందరగా పరిష్కారం అయిపోతుంది అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత సరస్వతీదేవి కుజుణ్ణి భూదేవిగా అందించింది. గర్భధారణ క్లేశం లేకుండానే తల్లివైనటువంటి అదృష్టం నీది కదా అన్నది. పరమేశ్వరుడి యొక్క దీక్షకు భంగం కలిగిందేమో అన్నాడు నారదుడు నవ్వుతూ. అర్థం చేసుకున్నటువంటి బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా ధర్మపత్ని సమేతులై అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. నారదుడు కూడా వెళ్ళిపోయాడు. భూదేవి బాలుణ్ణి శరీరానికి హత్తుకొని శంకరుడి వైపు చూసింది. అప్పుడప్పుడు మీ స్వేదజుడికి మీ దర్శనానికి అనుగ్రహించండి, తీసుకొస్తుంటాను మీ దగ్గరికి అని చెప్పి సెలవు తీసుకుంది. శుభం అన్నాడు శివుడు. ఆ తర్వాత నారదుడు అక్కడి నుంచి వెళ్ళి 3వ గ్రహం యొక్క ఉత్పత్తి గురించి లోకమంతా చాటడానికి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ పరమేశ్వరుడు తన యొక్క ధ్యానంలో మునిగిపోయినాడు. ఈ కథ అంతా చెబుతూ నిర్వికల్పానంద స్వామి శిష్యుల వైపు చూశాడు. కుజుడి యొక్క ఆవిర్భావం గురించి విన్నారు కదా అన్నాడు. విన్నాం కానీ మరి ఆ కుజుడి యొక్క ప్రభావం, ఆ కుజుడి యొక్క చరిత్ర, ఆయన వైభవం కూడా మేము వినాలనుకుంటున్నాము, మాకు అది కూడా వినిపించండి మహాత్మా అని అడిగారు. మనం కూడా రేపటి రోజు ఆ కుజుడి యొక్క ప్రభావం,
ఆయన యొక్క మిగతా చరిత్ర చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో ప్రసారం అయ్యేటటువంటి నా ప్రవచనాలే కాదు, అందరి ప్రవచనాలు ఆదరించండి. వీక్షకుల సంఖ్య పెంచాలి మనం, అలాగే సబ్స్క్రైబర్లు కూడా పెరగాలి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.